ఉదయ్ చెప్పు ఉదయ్, మనం ఆడికి వెళ్తున్నాం. కాళశ్రీయా, ఓకే. హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మా ఫ్యామిలీ అంతా కలిసి మేము శ్రీకాళహస్తికి వెళ్ళాము. మేమైతే ఒక వెహికల్ బుక్ చేసుకున్నాము, టెంపో ట్రావెలరు. దాంట్లో ఒక 13 to 14 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ ఉంది. ఎర్లీ మార్నింగ్ 9-9:30 అయింది మేము స్టార్ట్ అయ్యే టైంకి మా విలేజ్ నుంచి. మా విలేజ్ నుంచి శ్రీకాళహస్తి వచ్చేసి 98 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్గా. మా విలేజ్ నుంచి పదులకూరు మీదుగా నెక్స్ట్ రాపూర్ స్టాప్, తర్వాత వెంకటగిరి నుంచి షార్ట్ కట్ అనమాట. అక్కడ నుంచి కాళహస్తి వెళ్ళాము. సో ఇక్కడ వెంకటగిరిలో వచ్చేసి మా స్కూల్ దగ్గరలో అది బ్రేక్ఫాస్ట్ కానీ ఆపామన్నమాట. ఈ సెంటర్ వచ్చేసి అడ్ రోడ్, వెంకటగిరిలో బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఎవరైనా సరే ఇక్కడ ట్రై చేయొచ్చు అనమాట. ఇది మన అడ్ రోడ్. హాయ్ ఫ్రెండ్స్, వెంకటగిరి వచ్చాం ఫ్రెండ్స్. టిఫిన్కి వచ్చాం ఫ్రెండ్స్. టిఫిన్ ఏం పెట్టారా ఫ్రెండ్స్? కానీ చట్నీ లేదు ఫ్రెండ్స్. అలా చేసి మీరే చెప్పండి ఫ్రెండ్స్. మా స్కూల్ పేరు చెప్పడం మర్చిపోయినాను, సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ వెంకటగిరి. జర్నీ అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్ వచ్చేసి మా బ్రదర్ జోక్స్ అనమాట. సీనరీస్ అయితే ఎక్సలెంట్, అసలు మస్ట్ వాచ్. మేము డైరెక్ట్గా దర్శనంకి వెళ్ళకుండా మేము కన్నప్ప కొండ మీద కానీ స్టార్ట్ అయ్యాం ఫస్ట్. సో కన్నప్ప కొండకి వెళ్ళే మధ్యలో ఈ ప్లేస్ అనమాట. ఇది వచ్చేసి భరద్వాజ మహర్షి ఆశ్రమం, సప్తఋషుల్లో ఒకరున్నారు కదా. లోకల్ పీపుల్ని అడిగితే వాళ్ళు చెప్పారు లోబాయి అని. లోబాయి దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి ఇట్లా నడుచుకుంటూ వస్తే ఒక దగ్గర స్టెప్స్ వస్తాయి. ఆ స్టెప్స్ నుంచి కొంచెం అట్లా నడుచుకొని వెళ్తే భక్త కన్నప్ప టెంపుల్ వస్తుంది. చాలామందికి కన్నప్ప స్టోరీ తెలుసు. సో ఆ స్టోరీ జరిగింది ఈ ఏరియాలోనే. వచ్చేసాము భక్త కన్నప్ప టెంపుల్ దగ్గరికి. ఇప్పుడు నా వెనకాల కనిపించే చిన్న టెంపుల్ అదే శ్రీ భక్త కన్నప్ప టెంపుల్ అనమాట. ఇప్పుడు మేము ఉండే ప్లేసు భక్త కన్నప్ప టెంపుల్ లోపల. దర్శనం చేసుకున్నాము, బాగా ప్రే చేసుకున్నాను. సో మనం ఏ టెంపుల్కి వెళ్ళినా సరే కాసేపు కూర్చోమని అంటారు పెద్దవాళ్ళు, ఎందుకంటే ఆ ప్లేస్ని, ఆ ఎనర్జీని మనం ఫీల్ అవ్వాలన్నమాట. భక్త కన్నప్ప టెంపుల్ దగ్గర నుంచి కొంచెం పైకి వెళ్తే శివుడు పార్వతి అట్లా విగ్రహాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసం అని కూడా అంటారు. అట్లాగే ఇక్కడ మనకి శివుడు కాళహస్తీశ్వర అనే రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటాడు. టెంపుల్ లోపల శివలింగం దర్శనం చేసుకున్నాము. ఎంత బాగుందంటే అసలు అది మనం చెప్పలేము, ఓన్లీ మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంతేను. నాకు తెలిసి మా నెల్లూరు డిస్టిక్ దగ్గరలో
ఫస్ట్ మస్ట్ విజిట్ ప్లేస్ వచ్చేసి తిరుమల. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ సెకండ్ ప్లేస్ ఏదన్నా ఉంది అంటే అది శ్రీకాళహస్తి. Meet you in next video friends. Thanks for watching. Bye.